ఒకరి కుటుంబ విషయాల్లో ఇంకొకరు తలదూరిస్తే ఇలాగే ఉంటుంది. వెనక ముందు ఆలోచించకుండా ఎవరికి పడితే వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్తారు. రౌడీయిజంతోనూ పోలీసులతోనూ సాల్వ్ చేసే ప్రాబ్లమా ఇది? ఆడపిల్ల జీవితం గోపి. పద్ధతిగా పరిష్కరించాల్సింది పోయి పెద్ద చేసి కూర్చున్నావు. మనం ఎవరి కంట పడ్డా వాళ్ళు మీద పడి కొట్టేలా ఉన్నారు. మనం తన్నులు తిన్నా పర్వాలేదు, కానీ రాణి జీవితం దెబ్బతింటే ఏం చేస్తావు గోపి? జీవితాంతం నీ దగ్గరే ఉంచి పోషిస్తావా? ఎంతో పెద్ద పెద్ద సమస్యల్ని చాలా తెలివిగా సులువుగా సాల్వ్ చేసిన వాడివి. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా నడుచుకునేవాడివి. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? పైగా నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ చెల్లెలి జీవిత సమస్య ఇది. నందిని ప్లీజ్, నన్ను కొంచెం ఆలోచించుకొని. ఇందులో నా తప్పేం లేదు. అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇదే మాట నేను రాని పోలీస్ స్టేషన్లో ఆకాష్ వాళ్ళతో అన్నాం, కానీ వాళ్ళు ఇదంతా నాటకమని కొట్టిపారేశారు. ఆ ఎస్ఐ కూడా రాక్షసుల్లా ఉన్నాడు. మేం కంప్లైంట్ ఇవ్వలేదన్నా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము యాక్షన్ తీసుకుంటున్నాం. పైగా మా మీద ప్రెషర్ ఉందని చెప్పి మేమెంత బతిమాలుకుంటున్నా వినిపించుకోకుండా బయటికెళ్ళండని చెప్పి మమ్మల్ని గంటేశాడు. వాళ్ళ ఆకాష్ని కొట్టడం నా మనసుకే చాలా బాధగా ఉంది. పాపం రాణిని చూడు, విలవిల్లాడిపోతుంది. పైకి చెప్పడం లేదు కానీ భయపడుతుంది గోపి. రాణి సమస్య తీరిపోయి ఈ పాటికి అత్తగారింట్లో సుఖంగా సంతోషంగా ఉంటుందనుకున్నాను. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని సంతోషపడ్డాను. కానీ ఇలా జరిగి అందరికీ బాధనే మిగిల్చింది. గోపి, మరీ అంత అమాయకుల్లా మాట్లాడకు. నీ ప్రమేయం లేకుండానే ఇంతవరకు వచ్చిందా? నీతో మాట్లాడిన పెద్ద మనిషి ఇదంతా చేసుంటాడు. లేకపోతే పోలీసులు ఇన్వాల్వ్ కారు. వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంటికి వెళ్లరు. నీకీ విషయం తెలియకపోతే ఖచ్చితంగా వస్తారని నువ్వు నగలు చీరలు తీసుకురావు. వాళ్లను క్షమాపణ అడగటానికి నీకు నామర్దాయి ఇలా భయపెట్టి నీ రూటుకు తెచ్చుకోవాలనుకున్నావు. అందుకే మాతో నిన్న చెప్పలేదు, అంతేనా? తేడా వస్తే రాణి జీవితం నాశనం అవుతుందని ఆలోచించలేదా? అన్నయ్య, ఆకాష్ వాళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్తారమ్మా అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నువ్వు వాళ్లతో మాట్లాడి నచ్చ చెప్పి ఒప్పించుంటావని, నీ మంచితనంతో వాళ్ల మనసు మార్చుంటావని మనసులో నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను. దేవుళ్ళ చూసే నిన్ను మనసులో మరోసారి పూజించుకున్నాను. నీలాంటి అన్నయ్య ప్రపంచంలో మరే ఆడపిల్లకి ఉండడని సంబరపడ్డాను. కానీ నువ్వెలాంటి పని చేస్తావని నేనేనాడు అనుకోలేదన్నయ్య. నా కళ్ళ ముందే ఎస్ఐ ఆకాష్ ని చిత్రవద పెడుతుంటే నా మనసు ఎంత విలవిల్లాడిపోయిందో. అలా భయపెట్టి బెదిరించి నన్ను కాపురానికి తీసుకెళ్లేలా చేస్తే ఆ తర్వాత అక్కడ నేను సుఖంగా సంతోషంగా ఉంటానని ఎలా అనుకున్నావన్నయ్యా? ప్రతి క్షణం నాలో నేనే మోగ వేదన అనుభవిస్తూ కనీసం సానుభూతి లేకుండా నరకం అనుభవించాల్సి వస్తుందని ఆలోచించలేదా? దయచేసి ఆకాష్ ని అత్తేని మావేని విడిపించన్నయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటమ్మా ఇది? చూడు, నన్నమ్మమ్మా, అక్షరం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదమ్మా. ఆకాష్ని వాళ్ళ అమ్మని నాన్నని పోలీస్ స్టేషన్లో పెట్టారని మీరు చెప్తేనే నాకు తెలిసింది. ఇది నిజమమ్మా, నా మాట నమ్ము. నీ గురించి నా ఫ్రెండ్కి చెప్పి బాధపడ్డాను. అతనే ఈ పని చేస్తుంటాడు. నేను అతనితో మాట్లాడి అసలు విషయం ఏంటో కనుక్కుంటాను. ఒక్క నిమిషం. హలో గోపి, మీ బావగారు వచ్చి మీ చెల్లెల్ని తీసుకెళ్లారా? ఇప్పుడు తను నువ్వు హ్యాపీనే కదా? నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేసావా? థ్యాంక్స్ చెప్పడం కాదు సార్, ఇక్కడ తలపట్టు కూర్చున్నాను. మీరు చేసిన పనికి నా చెల్లెల జీవితం నాశనం అయ్యేలా ఉంది. ఏంటి గోపి, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటారు సార్? మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నా నాతో ఒక్క మాట చెప్పుంటే నేను వద్దని చెప్పుండేవాడిని సార్. మీరు చేసిన పనికి ఆకాష్ని వాళ్ళ అమ్మని నాన్నని స్టేషన్లో పెట్టారు. ఆకాష్ మీద 3rd డిగ్రీ ఉపయోగించారు సార్. ఇక్కడ నా చెల్లెలు కంగారు పడుతోంది, భయపడుతోంది, బాధపడుతోంది. అసలు వాళ్ళ నా చెల్లెల్ని కాపురానికి తీసుకెళ్తారా లేదని టెన్షన్గా ఉంది సార్. అది కాదు గోపి. సార్, మీరు చాలా పెద్దవారు, మధ్యవర్తిగా ఉండి నా చెల్లెల జీవితాన్ని బాగు చేస్తారేమో అనుకున్నాను. ఇలా చేస్తారనుకోలేదు సార్.
భయపడకు గోపి. వాళ్ళు తప్పకుండా వచ్చి నీకు క్షమాపణలు చెప్పి నీ చెల్లెల్ని కాపురానికి తీసుకెళ్తారు. మీరు చెప్పేది కరెక్టే సార్. వాళ్ళు క్షమాపణలు చెప్పి మా చెల్లెల్ని కాపురానికి తీసుకెళ్తారు. కానీ అప్పుడు ఏం చేస్తారు? కక్ష కట్టి దాన్ని వేధించి హింసించి అది ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు. సార్, అది నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చింది. నేను మీ మీద నమ్మకంతో మీతో బాధను షేర్ చేసుకున్నాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ముగ్గురిని వదిలేమని చెప్పండి సార్, ప్లీజ్. అయ్యో గోపి, పోలీసు వ్యవహారం నీకు కొత్తలా ఉంది, అందుకే భయపడుతున్నావు. అలా బెదిరిస్తేనే ఇక జన్మలో నీ చెల్లెల్ని పల్లెత్తు మాట అనే ధైర్యం కూడా చేయరు. వాళ్ల పొగరు మొత్తం అణిగిపోతుంది. అప్పుడే నీ వాల్యూ వాళ్ళకి తెలిసొస్తుంది. నీ మనుషులంటే భయం ఉంటుంది. చూడండి సార్, నాకెవరూ భయపడక్కర్లేదు. అవతల వాళ్ళ మనసుల్ని మంచితనంతో గెలుచుకోవాలి కానీ భయపెట్టి కాదు. మీకు దండం పెడతాను సార్, ఏదో ఒకటి చేసి వాళ్ళు బయటకు వచ్చేలా చేయండి సార్, ప్లీజ్. సరే గోపి, నువ్వంతగా భయపడేటప్పుడు నేను మాత్రం నిన్ను కాదని ఏం చేస్తాను? నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను ఐజీ గారితో మాట్లాడి 5 నిమిషాల్లో వాళ్ళు బయటకు వచ్చేలా చేస్తాను. నువ్వు స్టేషన్కి వెళ్ళు. మంచిది సార్, థ్యాంక్ యూ. అమ్మ రాణి, ఆయన వెంటనే వాళ్ళని విడిపిస్తా ఉన్నారు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పదమ్మా, పదనందిని. కూర్చోమ్మా. ఫోన్ చేయగానే వదిలేసినట్టున్నారు. ఆకాష్, కేసేం ఫైల్ చేయలేదుగా? మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు. విషయమే తెలియని వాళ్ళగా విడిపించడం ఏంటి, కేసేమి ఫైల్ చేయలేదని అడగడం ఏంటి? అంటే మీకంతా తెలిసే నాటకం ఆడుతున్నారు. ఎవరో మీ వాళ్ళు ఫోన్ చేస్తే మమ్మల్ని వదిలేసినట్టు బిల్డప్ ఇస్తావే? నువ్వు విడిపించావని నీ కాళ్ళ మీద పట్టడానికి రాలేదు. నువ్వు చేసిన బుద్ధి తక్కువ పని అంటే అడగడానికి వచ్చాం. డబ్బు పలుకుబడి పరపతి ఉంటే ఇలాంటి తప్పుడు కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని పోలీసులతో బెదిరించి భయపెట్టి నీ చెల్లెల్ని కాపురానికి పంపిద్దామనుకున్నావా? నువ్వు పెద్ద మగాడివి మనగాడివి అనుకుని మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? కానీ ఆడపిల్ల నా కూతురు బయటికి తీసుకొచ్చింది మమ్మల్ని. నువ్వు తాడిందంటే ఇది తలను తన్నింది. నా కొడుకును పద్మవ్యూహంలో బంధించి నువ్వు గెలుద్దావనుకున్నావు. కానీ వీడు చావనైనా చస్తాను గాని నీ చెల్లెలతో కాపురం చేయనన్నాడు. అది మగతనం అంటే. కోట్లు సంపాదించేసరికి కళ్ళు నెత్తికెక్కి బుర్ర పనిచేయటం మానేసిందా? నీకు నీ ఆస్తి అంతస్తు హోదా ముఖ్యం గాని నీ చెల్లెల జీవితం ముఖ్యం కాదా? నీ చెల్లెలు తప్పు చేస్తే తన ముక్కు నేలకు రాసి మా కాళ్ళు గడికి క్షమాపణ అడిగి మీ చెల్లెలు మా ఇంటికి కాపురాన్ని పంపించాలి గాని మమ్మల్ని పోలీస్ స్టేషన్ లాగి తన కాపురంలో నిప్పులు పోయటం కాదు. పోలీసులతో కొట్టించి పాపం మూట కట్టుకున్నావు. పక్కబట్టేలా చేశావు. ఇది కుటుంబ విషయం. పోలీసులు జోక్యంతో సమస్యను పరిష్కరించాలని చూసి నీ చెల్లెల్ని జీవితంలో మా ఇంటికి రాకుండా చేశావు. ఉంచుకో, నీ చెల్లెల్ని నీ దగ్గరే ఉంచుకో. పిడికిడి మెతుకులు వేసి పని మనిషిలా చూసుకో. అదంటే నా ప్రాణం నా ప్రేమ అని చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడేవాడివి. నిజంగా ప్రేమ ఉన్నవాడు ఎవడైనా చేసే పనేనా ఇది? రా రా అంటూ నా ఇంటి నుంచి రప్పించావు. నన్నేమో పోలీసుల చేత చితక్ కొట్టించావు. ఇంకా నీ చెల్లెని ఎలా ఏలుకుంటాను అనుకుంటున్నావు? ప్రమాణం చేసి చెప్తున్నాను ఆకాష్, నా చెల్లెల జీవితం బాగుండాలనే కోరుకున్నాను కానీ మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టించాలని, మిమ్మల్ని భయపెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా చెల్లెల గురించి నా ఫ్రెండ్ దగ్గర బాధపడితే అతనే నాకు తెలియకుండా ఇదంతా చేశాడు. నిజంగా దీనికి నాకు ఏ సంబంధం లేదు ఆకాష్. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు నీ ప్లాన్ పారకపోయేసరికి ఫ్లైట్ ఫిరాయిస్తున్నావా? ఈ కొత్త ఫ్రెండ్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది?
నీ కాకమ్మ కబుర్లు నమ్మడానికి మేమేం వెర్రి అంగళప్పలం కాదు. దేవుణ్ణి ఎంత తెలివితేటలు మాకివ్వకపోయినా మాకు తెలివితేటలున్నాయి. నువ్వేం చేసినా మమ్మల్ని గెలవలేవు. అది చెప్పి వెళదామని నీ ఇంటికి వచ్చాం. సార్ సార్ మీ పిల్లలు ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నారు. మీరు పెద్దవారు, మీరైనా కొంచెం ఆలోచించండి సార్. నిజం చెప్తున్నాను సార్, ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. నందిని నాకు చెప్పేదాకా మీరు పోలీస్ స్టేషన్లో ఉన్న సంగతి నాకు తెలియదు. చాలు ఆపవయ్యా. నువ్వు మా ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసినప్పుడు, మా వాడు చొక్కా పట్టుకున్నప్పుడు నా పెద్దరికం గుర్తురాలేదా నీకు? తప్పు చేసిన దాన్ని నరికి పారేయకుండా వెనకేసుకొచ్చినప్పుడు, తప్పుడు కంప్లైంట్ ఇచ్చి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించినప్పుడు ఏమైంది పెద్దరికం? ఆకాష్, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటాను. ఆ రోజు మీరందరూ కలిసి నా చెల్లెలు చెడిపోయింది అంటే తట్టుకోలేకపోయాను. అందుకే ఆవేశపడి నీ మీద చెయ్యెత్తి నోటుకొచ్చేట్టు మాట్లాడాను. అంతేగాని మీ ఎవరి మీద నాకు ఎలాంటి కోపం లేదు ఆకాష్. మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించేంత దుర్మార్గుడిని కాదు నేను. ఆకాష్, పోనీ ఓ పంచే. నా మీద నీ కోపంగా ఉంటే నన్ను కొట్టు, నీ కస్తీరా కొట్టు. నాకన్నా నువ్వు వయసులో చిన్నవాడివి. నీకు దండం పెడతాను ఆకాష్. నా చెల్లెల జీవితం నాశనం చేయొద్దు ప్లీజ్ ఆకాష్, ప్లీజ్. వద్దు, నువ్వు గొప్పవాడివి, మేం పేదవాళ్ళమే కావచ్చు, కానీ మాకంటూ మా స్థాయికి తగ్గ పరువు ప్రతిష్టలు ఉన్నాయి. మీకన్నా కాస్త ఎక్కువే ఆత్మాభిమానం ఉంది. తప్పుల మీద తప్పులు మీరు చేస్తుంటారు, మేము క్షమిస్తూ చేతులు కట్టుకుని కూర్చోవాలా? నువ్వు లక్ష్య చెప్పు, మేం వినాం, మన్నించాం. ఆకాష్ ప్లీజ్, ఆకాష్ ప్లీజ్, నా బాధను అర్థం చేసుకో ప్లీజ్. నువ్వు ఇంకేం చెప్పొద్దా నాన్న? మేము వింటానికి సిద్ధంగా లేవు. నీ పలుకుబడితో నువ్వు స్టేషన్లో పెట్టించావు, మా పలుకుబడితో మేము బయటకు వచ్చాం చెప్పడానికే వచ్చాం. పదన్ నాన్న. ఆకాష్ ప్లీజ్, నిజం చెప్తున్నాను ఆకాష్. నిజంగా మిమ్మల్ని నేను పోలీస్ స్టేషన్లో పెట్టించలేదు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. చెప్తున్నా కదా, నా ఫ్రెండే ఈ పని చేశాడు. నన్ను నమ్మ ఆకాష్ ప్లీజ్. అవును ఆకాష్, మేం పోలీస్ స్టేషన్కి వచ్చి చూసి చెప్పేంత వరకు గోపికి ఏ విషయం తెలీదు. దయచేసి క్షమించు ఆకాష్. మా అమ్మ నాన్నల్ని జనమంతా చూస్తుండగా పోలీసులు మెడపెట్టి గెంటి స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టారు చూడు, అది ఈ జన్మకు మర్చిపోలేను. నా మీద ఏ రోజు మా నాన్నే చేయి చేసుకోలేదు. అలాంటిది పోలీసులు నన్ను సెల్లో పెట్టి కొడుతుంటే వాళ్ళు ఎంత నరకయాతన అనుభవించారో నేను మర్చిపోలేను. తప్పు అయిపోయింది, క్షమించండి అని ఒక్క మాటతో తగిలిన దెబ్బలు మొత్తం మాసిపోతాయా? మర్చిపోయే ప్రశ్నే లేదు. రాణిని మళ్ళీ మా కుటుంబంలో కలుపుకునే ప్రసక్తే లేదు. ఆకాష్, నిజంగా ఇదంతా అన్నయ్యకి తెలీదు. ఆయన నా కోసం క్షమించమని అడుగుతున్నారు. దయచేసి క్షమించు ఆకాష్. ఏయ్, ఇక క్షమించడాలు లేవు. ఇప్పటిదాకా నీ విషయంలో ఏం చెయ్యాలని చిన్న కన్ఫ్యూజన్ ఉండేది, కానీ మీ అన్నయ్య ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేశాడు. ఈ రోజుతో మన మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోయినట్టే. ఇక మీదట కలిసి బ్రతకడం అనేది జరగని పని. ఆకాష్, మళ్ళీ అదే మాట అనుకో. కావాలంటే చేసిన తప్పుకి మీ అందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. అసలు ఈ సమస్యకి కారణమే నువ్వు. ఈ వంక చెప్పి క్షమాపణలు ప్రాయశ్చిత్తాలంటూ మళ్ళీ మా ఇంటికి రావాలని చూస్తున్నావా? అది కుదరదుగాక కుదరదు. సార్, మీరు పెద్దవారు సార్. ఆకాష్ ఆవేశపడుతున్నాడు సార్. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి సార్. రాణి జీవితం నాశనం అయిపోతుంది సార్. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సార్. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను సార్, మీ అరెస్ట్కి నాకు ఏ సంబంధం లేదు సార్. నన్ను క్షమించండి సార్ ప్లీజ్ సార్. బాగుందయ్యా, చాలా బాగుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు చేయాల్సిందంత చేసి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నావా? అటు సూర్యుడు ఇటు ఉదయించినా సరే నిన్ను క్షమించడం మాత్రం జరగదు. మంచి మాట అన్నారు నాన్న. మళ్ళీ బంధాలు సంబంధాలు కలుపుకొని ఇంకా అవమానాలు భరించలేవు. మీ బెదిరింపులకి మేము భయపడదలుచుకోలేదు. చూడు, భార్యాభర్తల బంధం మన మధ్య ఈ రోజు నుంచి తెగిపోయింది. మళ్ళీ నా వంక చూసే ప్రయత్నం కూడా చేయొద్దు. అర్థమైందా నాన్న? ఇంకెక్కడ మాట్లాడే పదండి. పదరా. సార్, ఆకాష్ సార్, అమ్మా. ఆకాష్, ఊరుకోమ్మా.
ఏంటి నోరు ఎప్పడా తాగడా లేకపోతే ఎవరి కోసం వెయిటింగ్ ఏమో. మందు కూడా ఖాళీ అయిపోయింది. ఓ పట్టు పెడదాం. ఏంటి బ్రదరు, ఎవరికోసమైనా వెయిటింగా? మూత స్లిప్ అయిందా? అదేంటి బ్రదరు, అన్నిటికీ తల అడ్డంగా ఊపుతున్నావు. బాటిల్ మూత తెరవు, మందు తాగవు. ఫస్ట్ టైమా? భయం వేస్తుందా? ఒక రకంగా అంతే. తాగాలని ఉంది కానీ తాగుబుద్ధి వేయట్లేదు. అర్థమైంది బ్రదర్, అర్థమైంది. లవ్ ఫెయిల్యూర్ అంతేనా? అదే ఫెయిల్ చేసింది, నన్ను మోసం చేసింది. ఎగ్జాక్ట్లీ, నా స్టోరీ కూడా అదే. అప్పుడే ఆ షాక్లోనే నేను మందు తాగడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ సేమ్ టు సేమ్ నీలాగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు పర్ఫెక్ట్, ఫీలింగ్స్ పోయే. ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రదర్. అలాగా? ఎస్. నీకో పాట గుర్తుందా? మనిషి బ్రతుకింతే టింగ్ టింగ్ టింగ్, మనసు గతి అంతే టింగ్ టింగ్ టింగ్, మనసున్న మనిషికి సుఖము లేదంతే. చూడు బ్రదర్, మనసు పదిలం, కానీ వాళ్ళు మనసుని హట్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు మనసుకి గాయం అవుతుంది. ఆ గాయం మాననీయకుండా గుర్తుంచుకుంటారు, మనసును బాధ పెడుతూ ఉంటారు. అందుకే లోపల గాయం మాంచడానికి, మనం మళ్ళా బతకడానికే ఈ స్పిరిట్ కనిపెట్టారు. దీన్ని కోటగా తాగలేం, క్వార్టర్గా తాగాలి. బ్రదర్, తాగాలనుంది కానీ ఎలా తాగాలో తెలియట్లేదు. ఈడెవడో బకరల్లా ఉన్నాడే, బాటిల్ మొత్తం లాగించేయచ్చు. ఏంటన్నా ఏం మాట్లాడో? తాగాలనుంది కానీ ఎలా తాగాలి? చాలా సింపుల్ బ్రదర్. బాధ లెవెల్ని బట్టి వాటర్ ఫస్ట్ రౌండ్. బాధ స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్ డోస్, అంటే వాటర్ నో మిక్సింగ్. ఇలాంటి గ్లాస్లో ఓ లెవెల్ దాకా పోసుకోవాలి. ఎలా అంటే చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడకే. ఇలా పోసేసుకొని సుతారుగా గ్లాసు లేపి మోసం చేసిన దాన్ని కసిగా తలుచుకొని చల ఛాన్స్ అవుతానట్టు గబుక్కర మింగేయాలి.